త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా మాతో టచ్లో ఉన్నారు. అంతేకాదు కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తి నేతలు కూడా వెయిట్ చేస్తున్నారు సరైన సమయం కోసం అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు సార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. అంటే ఇప్పుడు తెలంగాణలో ఆపరేషన్ బీజేపీ షురూ అయ్యింది అని అనుకోవాలా ఏంటి సార్? ఆపరేషన్ కమలం కొత్త షురూ అయినది ఆల్వేస్ ఆన్లోనే ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ, ఒక్కరోజు ఆగిపోయేది కాదు. సో ఆపరేషన్ కమలం ఏంటి తెలంగాణలో అంటే, ఒకటి బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఉన్న నాయకుల్ని వీలైనంత ఎక్కువ మందిని తమ పార్టీలోకి తీసుకోవాలి. ఇది 2023 అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు కూడా బీజేపీ ఇదే వ్యూహాన్ని రచించింది. అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్ ఇలా దఫాలుగా, విజయశాంతి, జితేందర్ రెడ్డి ఇలా దఫాలుగా చేరారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను కూడా బీజేపీలో చేర్చుకోవడానికి ఈటల రాజేందర్ వెళ్ళి చర్చలు కూడా జరిపారు. ఈటల రాజేందర్ నాయకత్వంలో చేరికల కమిటీ వేశారు. కానీ ఆ తదనంతర పరిణామాల్లో రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలు బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. చేరికలు ఆగిపోయాయి. అందువల్ల 2023 ఎన్నికలకు ముందు కూడా భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగము ఈ ఇతర పార్టీల ఆపరేషన్ ఆకర్ష్ అంటారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఆకర్షించడం. అందుకే ఇవాళ రామచంద్రరావు అనేది చూశాను. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు అంటే మళ్ళీ ఇది డిస్క్వాలిఫికేషను, ఈ మధ్య జడ్జిమెంటు, మళ్ళీ ఉప ఎన్నిక, ఈ పంచాయతీ ఉంటుంది. అందుకే బహుశా మాజీలు ఎక్కువ మంది ముందుకు వస్తున్నట్టున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఫామ్ హౌస్ ఆపరేషన్ జరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాని పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా చూపెట్టారు. అప్పుడు బీజేపీ ఏమన్నది, ఈ ఫామ్ హౌస్ అంతా బోగస్, ఇది బీజేపీని కావాలని బదనాం చేయడానికి, బిఎల్ సంతోష్ను బదనాం చేయడానికి చేస్తున్న పని, ఇది కేసీఆర్ నాటకం అన్నారు. ఇప్పుడు గువ్వల బాలరాజు బీజేపీలో చేరుతున్నాడు. ఆయన ఆ రోజు ఫామ్ హౌస్ ఆపరేషన్లో ఇది వన్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ మీకు. అయితే అప్పుడు మనకు చెప్పింది ఏంటంటే, గువ్వల బాలరాజు పార్టీ పట్ల నిబద్ధతతో ఈ విషయాన్ని కేసీఆర్ చెప్తే కేసీఆరే వాళ్ళని పంపించి పట్టింపజేశాడు అని, పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళందరూ అని. కానీ ఇప్పుడు రియాలిటీ ఏంటి, ఆల్రెడీ ఆ ఫామ్ హౌస్ ఆపరేషన్లో అప్పటి ఎమ్మెల్యే ఎవరు చేరారు, ఇంకా ఒకరిద్దరు చేరుతారంటున్నారు. దీన్ని బట్టి ఆనాటి ఫామ్ హౌస్ ఆపరేషన్ నిజమే అని అర్థమవుతుంది కదా. అది కేసీఆర్కు ముందస్తుగా సమాచారం రావడం వల్ల, ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల దాన్ని రివర్స్గా, దాన్ని ఒక రకంగా నిఘా ఆపరేషన్గా, స్టింగ్ ఆపరేషన్గా మార్చుకొని బీజేపీ పైన అటాక్ చేశారు. కానీ అది రియాలిటీలో దట్ వాజ్ నిజమని. అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని భారీ సంఖ్యలో లాటానికి బీజేపీ ప్రయత్నించిందని అర్థమవుతుంది. ఇప్పుడు చాలా అద్భుతం ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. సో అందువల్ల కాంగ్రెస్లో ఉన్న అసంతృప్త నేతలకు కూడా గాలం వేస్తున్నారని నాకున్న సమాచారం. అయితే కొంతమంది మంత్రులకు కూడా 2027 నాటికి, ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు 2025లో ఉన్నాం మనం, కొంతమంది కాంగ్రెస్ మంత్రులకు, లేకపోతే మంత్రి పదవి ఆశించి అసంతృప్తితో ఉన్న నేతలకు బీజేపీ గాలం వేయవచ్చు 2027 నాటికి అని. ఎందుకంటే 2028లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. ఒకవేళ జమిలీ ఉంటే 2029లో ఉంటాయి. అందువల్ల ఇప్పుడు మాజీలతో మొదలుపెట్టి అప్పుడు లేటెస్ట్ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ మినిస్టర్స్ కూడా బీజేపీ టార్గెట్ చేయవచ్చు అని. అది కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో కానీ, మంత్రులైతే కాంగ్రెస్, ఎమ్మెల్యేలు అయితే బీఆర్ఎస్ కూడా. ఇది మొదటిగా బీజేపీ అనుసరిస్తున్న ఆపరేషన్ కమలంలో, తెలంగాణ ఆపరేషన్ కమలంలో మొదటి అంశం. ఇక రెండవ అంశం ఏంటంటే, బీఆర్ఎస్లో కాంగ్రెస్లో ఏదైనా చీలికలు వస్తాయా అని బీజేపీ ఎదురు చూస్తోంది. అండ్ ఆల్రెడీ బీఆర్ఎస్లో కవిత ఎపిసోడ్ నడుస్తోంది. కేటీఆర్ అండ్ వర్సెస్ హరీష్ రావు ఎపిసోడ్ ఎప్పటి నుంచో ఉంది. కవిత ఎపిసోడ్ వల్ల ఆ ఎపిసోడ్ కాస్త చల్లబడి కేటీఆర్ హరీష్ రావు మరి సన్నిహితమైనట్టు కనిపిస్తోంది. కానీ
అది స్ట్రక్చరల్ ఫాల్ట్ లైన్. అంటే ఇద్దరూ వారసత్వం కొరకు పోటీ పడుతున్నారు కనుక నువ్వు ఎంత సందర్భోచితంగా అవసరానికి కవిత ఇష్యూ వల్ల దగ్గరైనట్టు కనిపించినా ఆ స్ట్రక్చరల్ ఫాల్ట్ లైన్ పోదది. సో ఆల్రెడీ కేసీఆర్కు ఇదొక తీవ్ర మానసిక క్షోభకు కారణమవుతోంది బీఆర్ఎస్లో పరిణామాలు అని. సో బీజేపీ ఈజ్ వెయిటింగ్. సెకండ్ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్లో ఏదైనా భారీ చీలిక వస్తుందా, కాంగ్రెస్లో ఏదైనా పరిణామాలు సంభవిస్తాయా? ఎందుకంటే రేవంత్ రెడ్డిని మార్చాలి అని కాంగ్రెస్లో కొన్ని ప్రయత్నాలు నిరంతరం జరుగుతాయి కదా, ఆ ప్రయత్నాలకు అధిష్టానం ఏమైనా స్పందిస్తుందా, స్పందిస్తే ఎలా, స్పందించకపోతే ఎలా? ఎందుకంటే ఇలా రకరకాల ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అనుభవం ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ప్రతిభా సింగ్, ఆమె కుమారుడు విక్రమాదిత్య, ప్రతిభా సింగ్ ముఖ్యమంత్రి పదవి ఆశించారు. ఆ సుఖేందర్ సింగ్ సుక్కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాస్త అసంతృప్తి ఉంటే అక్కడ 6 ఎమ్మెల్యేలను లాగేశారు బీజేపీ. ఆడ ప్రభుత్వమే పడిపోతుందని ఒక దశలో అనుకున్నారు, కానీ జరగలేదు. కర్ణాటకలో డీకే శివకుమార్కే బీజేపీ గాలమేస్తుందని కూడా వార్తలు వచ్చాయి, కానీ ఇవేమీ జరగలేదు. కానీ అలా తెలంగాణలో కూడా కాంగ్రెస్లో బీఆర్ఎస్లో మోస్ట్ లైక్లీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక అంత సులభం కాదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని డిస్టర్బ్ చేస్తే అందరి పదవులు పోతాయి. ఒక రేవంత్ రెడ్డి పదవి పోవడం తర్వాత సంగతి, మంత్రుల పదవులు పోతాయి, ఎమ్మెల్యేల పదవులు పోతాయి, అందరి పదవులు పోతాయి. అందువల్ల అంత సులభంగా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తారని అనుకోను. కానీ ఆ ప్రయత్నం కూడా బీజేపీ ఆలోచిస్తారు. అంటే ప్రత్యర్థి పార్టీలో ఉండేటువంటి రాజకీయ పరిణామాల్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలన్నది ఆపరేషన్ కమలంలో రెండవ స్ట్రాటజీ. ఇక మూడవ స్ట్రాటజీ ఏంటంటే డీలిమిటేషన్. మీకు 2020 మీకు సెన్సెస్ అయిపోయాక, ఆఫ్టర్ ద సెన్సెస్ 2026 సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ చేపడతారు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అంటే ఏంటంటే అసెంబ్లీ సెగ్మెంట్లు పెరుగుతాయి, ఆ అసెంబ్లీ సెగ్మెంట్ల బార్డర్స్, జాగ్రఫికల్ బార్డర్స్ కూడా మారుతాయి. ఇప్పుడు తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్స్ ఉంటే ఇది 153 అవుతాయి. ఇప్పుడు ఇటీవల సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు నో అన్నది. జమ్మూ కాశ్మీర్ కేసు దీనికి అప్లై కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సీట్లు ఇప్పుడు పెరగవన్నారు. అందువల్ల రొటీన్గా డీలిమిటేషన్లో 119 పోయి 153 అవుతాయి. ఈ 153 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో కూడా ఉంది కనుక అవడం ఖాయం. సో అయినప్పుడు ఏమవుతుంది అంటే వాటి జాగ్రఫికల్ బౌండరీస్ను అధికారంలో ఉన్నవారు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు. అంటే దాన్ని తమకు బలమున్న ప్రాంతాలు ఏంటి, నాకున్న సమాచారం సబ్జెక్ట్ టు అది పొలిటికల్ జర్నలిజంలో సోర్సెస్ ద్వారా మనకున్న సమాచారం ఆధారంగా వార్త రాస్తాం, విశ్లేషణిస్తాం. సో అది చరిత్ర అనుభవంలో తేలాల్సిందే. నీ దగ్గర ప్రూఫ్ ఉందా, డాక్యుమెంటేషన్ ఉందా, ఓత్ తీసుకొని ఎన్నికల కమిషన్ లాగా నన్ను అడిగితే నేను ఓతులు తీసుకొని చెప్పలేము. దట్ ఈజ్ నాట్ పొలిటికల్ జర్నలిజం. సో పొలిటికల్ జర్నలిజంలో సోర్సెస్ ఆధారంగా, క్రెడిబుల్ సోర్సెస్ ఆధారంగా, విశ్వసనీయ వర్గాల ఆధారంగా వచ్చిన సమాచారం బేస్ చేసుకొని మనకున్న పొలిటికల్ పర్స్పెక్టివ్తో విశ్లేషించి ఒక అవగాహనకు వస్తాం. సో దానికి ఓతులు తీసుకోవడము, డాక్యుమెంట్లు, ప్రూఫ్లు ఉండవు. సో మూడవది ఏంటి అంటే డీలిమిటేషన్ ప్రక్రియను బీజేపీ తెలంగాణలో తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుంది అని. సో ఎలా చూస్తుంది, ఇప్పుడు ఉదాహరణకు కూడా చెప్తాను మీకు కాంక్రీట్గా. హైదరాబాద్ ఉంది, హైదరాబాదులో కాంగ్రెస్ బలహీనంగా ఉంది, బీఆర్ఎస్కే సీట్లు వచ్చాయి. బీజేపీకి సాంప్రదాయకంగా హైదరాబాద్లో మొదటి నుంచి కొంత బలం ఉంది. ఇవాళ మీరు చూడండి, సికింద్రాబాద్ బీజేపీ సీటు, మల్కాజ్గిరి బీజేపీ సీటు, మీకు హైదరాబాదులో ఎంఐఎంతో గట్టి పోటీ ఇచ్చారు. చేవెళ్ళ, హైదరాబాద్ చివారులో ఉన్న చేవెళ్ళ బీజేపీ సీటు. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ బాగా పర్ఫామ్ చేసింది. అంటే హైదరాబాద్ను కాన్సన్ట్రేట్ చేస్తూ డీలిమిటేషన్ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ మూడో వ్యూహం. ఇందులో భాగంగా హైదరాబాద్లోనే ఒక 20 సీట్లు పెరుగుతాయని, అది కూడా ఇందులో ఒక 3 మాత్రమే ముస్లిం డామినేటెడ్ సీట్స్ ఉంటాయి, 17 హిందూ డామినేటెడ్ సీట్స్ పెరుగుతాయి అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వాదన. ఇదే జరిగితే హైదరాబాదులోనే ఒక 40-45 సీట్లు ఉంటాయి, 153 సీట్లు, అంటే 1/3 సీట్లు హైదరాబాద్లో ఉంటాయి. హైదరాబాదు తెలంగాణ జనాభాలో కూడా ఇలా 1/3 దాకా వస్తుంది కనుక. సో అందువల్ల హైదరాబాదులో తమకు ఆల్రెడీ బలం ఉంది కనుక
హైదరాబాదును కాంగ్రెస్కు వీక్ ఉంది, తమకు బలం ఉంది. బీఆర్ఎస్ను కనుక బలహీనపరిస్తే హైదరాబాదులో ఇక తమకు ఎదురుండదు. ఆల్రెడీ హైదరాబాదులో మీకు తెలుగుదేశం అనుకూల ఓటర్లు ఉంటారు. ఆ ఓటర్లను కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ సమీకరణల వల్ల తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ వ్యూహంగా డీలిమిటేషన్ తనకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవాలి అన్నది మూడవ ఎత్తుగడ బీజేపీ. నాలుగవది హిందుత్వ క్యాంపెయిన్. అంటే పెద్ద ఎత్తున మతపరమైన పోలరైజేషన్ను తీసుకురావాలి అని. ఇది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం చూసాం. రోహింగ్యా గురించి అప్పుడు తప్ప ఇంకెప్పుడు మాట్లాడలే. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు అప్పుడు మాట్లాడతారు. అప్పుడు అమిత్ షా నుంచి మొదలుకొని అందరూ రోహింగ్యా రోహింగ్యా అన్నారు. ఎక్కడ పోయారు రోహింగ్యాలు? జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత రోహింగ్యాలు ముచ్చటే లేదు, మాటే లేదు. హైదరాబాద్ పేరు మారుస్తాం భాగ్యనగర్ అని, ఇవన్నీ జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు వచ్చింది, మీరు గమనించండి. ఇప్పుడు కూడా మళ్ళీ నిన్న కాక మన కిషన్ రెడ్డి మాటల్లో చూడండి, ముస్లిం ఓబీసీలు అనే అంశం తీసుకొని పెద్ద ఎత్తున బీజేపీ రచ్చ చేస్తుంది. ఎందుకు? తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను కూడా తమకు అనుకూలమైన రాజకీయ భాష్యాన్ని బీజేపీ ఇస్తుంది. చూడండి, కాంగ్రెస్ వెనకాల, బీఆర్ఎస్ వెనకాల ఎంఐఎంఏ ఉంది. అందుకే ముస్లిం ఓబీసీలు అనే యాంగిల్ పట్టుకొస్తున్నారు. మీరు బీసీ రిజర్వేషన్లు ప్లస్ ముస్లిం బీసీ రిజర్వేషన్లు అని. సో ముస్లిం బీసీ రిజర్వేషన్లు రేవంత్ రెడ్డి వివరణ కూడా ఇచ్చాడు. అసలు రాజకీయ రిజర్వేషన్లలో కులమాద కేటగిరీలో ఉండవు ఏబిసిడి, ఇందులో ముస్లిం రిజర్వేషన్ ఎక్కడి అని. సో అయినా కూడా ఆ లాజిక్ అయితే వదలడం లేదు, ఆ వాదన అయితే వదలలేదు బీజేపీ. అందువల్ల పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నటువంటి సోషో పొలిటికల్ టెరెయిన్ మతపరమైన పోలరైజేషన్కు అనుకూల ఉంటుంది కనుక, సో ఈ మతపరమైన పోలరైజేషన్ను కూడా ఎన్నికల సమయానికి పెంచి హిందూ మెజారిటీ ఓట్ కన్సాలిడేషన్ కూడా చేయాలి అన్నది బీజేపీ తెలంగాణలో నాలుగో వ్యూహం. అందువల్ల సౌత్ ఇండియాలో కర్ణాటక తర్వాత తమకు అవకాశం ఉన్నటువంటి స్టేట్గా బీజేపీ భావిస్తోంది. అందుకే మీకు రాబోయే కాలంలో చూడండి, తెలంగాణ పైన బీజేపీ అన్ని వైపుల నుంచి ముట్టడిస్తుంది. ముప్పేట రాజకీయ ముట్టడి ఉంటుంది తెలంగాణ రాజకీయ రాజకీయాల పైన. అందువల్ల అందులో భాగమే ఇప్పుడు రామచంద్రరావు అన్న శాంపుల్ వాటా. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు మాతో టచ్లో ఉన్నారు, కాంగ్రెస్తో అసంతృప్తులు టచ్లో ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఉన్న ప్రముఖులు బీజేపీ వేదికగా చూస్తున్నారు. వీరు కాకుండా యువత మేధావులు ఇతరులను బీజేపీలోకి రప్పించే ప్రయత్నం చేస్తున్నాం అని ఒక మాట అనడం ఇదొక కారణం. అది ఇక ఐదో ఫ్యాక్టర్ ఎలాగ ఉంటుంది? మోడీ ఫ్యాక్టరు, జాతీయత, మోడీ ఫ్యాక్టరు, ఇవన్నీ లోక్సభ ఎన్నికలప్పుడు బీజేపీకి బాగా ఉపయోగపడే ఫ్యాక్టర్స్. అందుకే మీరు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 7% ఓటింగ్ వస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో 21% ఓటింగ్ వచ్చింది, 20% ఓటింగ్ వచ్చింది. అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓటింగ్ వస్తే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చింది. అందువల్ల తెలంగాణ ఆపరేషన్ కమలంలో ఒక ఐదవ వ్యూహం ఏంటంటే, ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక వస్తే 2028 డిసెంబర్లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆ లోక్సభ ఎన్నికలతో పాటు జరుగుతుంది. అది 2028 డిసెంబర్లో జరుగుతాయా అన్నీ, 2029లో కూడా అన్నీ కలిపి జరుగుతాయని. అది జరిగితే తమకు మరింతగా అడ్వాంటేజ్ అని తెలంగాణ బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే 2 ఎన్నికల మీకు ఉదాహరణలు చెప్పాను. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు భారీగా ఓట్ల తేడా, భారీగా సీట్ల తేడా. ఇప్పుడు 8 ఎమ్మెల్యేలు గెలుచుకుంటే 8 ఎంపీలు గెలుచుకున్నారు. సో 20% ఓటింగ్ తేడా మొన్న మామూలు కాదు. సో ఐదో వ్యూహం ఏంటంటే, ఇది తెలంగాణ బీజేపీ నాయకత్వం చేతిలో లేదు, కానీ జాతీయ స్థాయిలో గనక జమిలీ ఎన్నికలకు వెళ్ళే అవకాశాలే చాలా ఎక్కువ ఉన్నాయి కనుక జమిలీ ఎన్నికలకు గనక వెళితే అది కూడా తెలంగాణలో తాము అధికారంలోకి రావటానికి ఉపయోగపడుతుంది అని. ఇది ఐదవది. ఆరవది ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా బీసీలకు ముఖ్యమంత్రి చేస్తామన్న నినాదం 2023లో ఇచ్చారు. ఇప్పుడు బీసీ నాయకుడైన ఆర్ కృష్ణయ్య బీజేపీ ఎంపీ మా వర్గీకరణ ద్వారా మాదిగలకు సానుకూలం కావాలని చూశారు. కృష్ణ మాదిగకు అపారమైన గౌరవాన్ని బీజేపీ ఇవ్వడం కూడా అందులో భాగమే. అయితే కృష్ణ మాదిగ డిజర్వ్స్ ఇట్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు.
ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం ఖచ్చితంగా డిజర్వ్స్ ఇట్. కృష్ణమాదిగ డిజర్వ్ కాదని నేను అంటలేను. కృష్ణమాదిగను గౌరవం ఇవ్వడం ద్వారా బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటంటున్నాను. సో ఆర్ కృష్ణయ్య డిజర్వ్స్ ఇట్, కానీ ఆర్ కృష్ణయ్య గౌరవం ఇవ్వడం ద్వారా బీజేపీ ఆశిస్తున్నది ఏంటి అని. ఇలా వివిధ సామాజిక వర్గాలకు నాయకత్వం వహిస్తున్న, సమాజంలో రెస్పెక్ట్ ఉండి హిస్టరీ ఉన్న, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య బీసీ బిడ్డల కొరకు ఒక కృషి చేసిన చరిత్ర ఉన్నది. మీకు మాదిగా ఆ సాధికార ఉద్యమం కృష్ణమాదిగ అయితే ఒక ఫినామినన్. తెలంగాణ తెలుగు సమాజంలో కృష్ణమాదిగ ఒక చరిత్ర సృష్టించిన ఉద్యమాన్ని నిర్మించిన నాయకుడు. అందువల్ల వీళ్ళ గుడ్ విల్ కూడా తమ పొలిటికల్ క్యాపిటల్గా మార్చుకోవాలి అన్నది బీజేపీ ఎత్తుగడ. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడే జరిగింది ఇది. మీకు నరేంద్ర మోడీ మాదిగ ఉపకులాల సభకు వచ్చి కృష్ణన్న నాయకత్వంలో పనిచేస్తానని అన్నాడు చూడండి. సో ఈ 6వది సోషల్ ఇంజనీరింగ్. సో ఆ సోషల్ ఇంజనీరింగ్లో భాగమే బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటున్నప్పుడు అగ్రకులాల ఓట్లు కూడా పోకూడదు కనుక అగ్రకులాలకు చెందేటువంటి నాయకుడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కూడా చేశారు ఎన్నికలు లేని సమయంలో. ఎందుకంటే బీజేపీకి ఉన్న బలమైన ఓట్ బేస్లో అప్పర్ కాస్ట్ కూడా ఒకటి. సో అందువల్ల ఆ సోషల్ ఇంజనీరింగ్ 6వది. సో ఈ 6 విధాలుగా తెలంగాణలో అధికారం రావటానికి బీజేపీ ఒక పకడ్బందీ వ్యూహంతో వస్తుంది.